హాయ్ అండి, నేను మీ వాహి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహి టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గత వీడియోలో ఏం తెలుసుకున్నామంటే 10th క్లాస్ బయాలజీకి సంబంధించి సెకండ్ చాప్టర్ అయిన నియంత్రణ మరియు సమన్వయం అనే చాప్టర్ని సగం వరకు తెలుసుకున్నాం. ఈ రోజు ఆ చాప్టర్ని ఫినిష్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ చాప్టర్ అయిన నియంత్రణ సమన్వయంలో మొక్కల్లో సమన్వయం గురించి, అలాగే కొన్ని గ్రంథుల గురించి, జంతువుల్లో హార్మోన్ల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ని కూడా చూద్దాం. ఈ 10th క్లాస్ బయాలజీ నోట్స్ అనేది చాలా మంది తీసుకున్నారు, బాగుందని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ పీడిఎఫ్ ని దగ్గర పెట్టుకుని మళ్ళీ ఒకసారి కూడా రివిజన్ కింద వినేస్తున్నారు అనమాట క్లాసెస్ కూడాను. సో మీకు కూడా ఈ 10th క్లాస్ బయాలజీ నోట్స్ పీడిఎఫ్ కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు వివరాలు అయితే అందిస్తారు. పీడిఎఫ్ చాలా మంది తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా కావాలి అంటే మాత్రం వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. ఓకే, మొక్కలలో సమన్వయం. జంతువులు శరీర కార్యకలాపాలను నియంత్రించడానికి, సమన్వయం చేయడానికి నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయి. మొక్కలకు నాడీ వ్యవస్థ కానీ కండరాలు కానీ లేవు. స్పర్శకి ప్రతిస్పందించడానికి ఎగ్జాంపుల్గా మనం టచ్ మీ నాట్ మొక్కని తీసుకోవచ్చు. టచ్ మీ నాట్ మొక్కని టచ్ చేస్తే అది ముడుచుకుంటుంది అనమాట. మరి టచ్ మీ నాట్ అనే అత్తిపత్తి మొక్క ఇది మైమోసా కుటుంబానికి చెందిన మొక్క. ఇలా ముడుచుకోవడం అనేది ఈ చలనంలో పెరుగుదల ఉండదన్నమాట. మరోవైపు మొలకెత్తిన విత్తనంలో జరిగే దిశాత్మక చలనం పెరుగుదల వలన కలుగుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మొక్కలలో చలనాలు అనేవి రెండు రకాల చలనాలను చూపుతాయి. అవేంటి? ఒకటి పెరుగుదలపై ఆధారపడినది, ఇంకొకటి పెరుగుదలపై ఆధారపడనిది. రెండు రకాల చలనాలు చూపిస్తాయి అన్నమాట. ఇది మొక్కలకైతే నాడీ వ్యవస్థ కానీ కండరాలు కానీ ఉండవు. మరి అవి ఎలా ప్రతిస్పందిస్తాయి, వాటిలో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మొక్కలు సమాచారాన్ని కణం నుండి కణానికి తెలియజేయడానికి విద్యుత్ రసాయన మార్గాల్ని ఉపయోగిస్తాయి. ఆ మార్గాల ద్వారానే టచ్ మీ నాట్ మొక్క అనేది ముడుచుకుంటుంది అనమాట. అలాగే జంతువుల మొక్కల్లో సమాచార ప్రసరణ కణజాలం లేదు. జంతు కండరాల్లో కనిపించే ప్రత్యేక ప్రోటీన్లకు బదులు మొక్కల కణాలు వాటిలోని నీటి పరిమాణాన్ని మార్చుకుని ఆకారాన్ని మార్చుకుంటాయి అన్నమాట. అంటే నీటి పరిమాణం ద్వారా ఉబ్బడం లేదా కుచించుకుపోవడం ద్వారా మొక్క అనేది ఆకారాన్ని మార్చుకుంటుంది. సో జంతువులో సమాచార ప్రసరణ కణజాలం లాగా మొక్కల్లో లేదు. వాటిల్లో కనిపించే కండరకణాల్లో కనిపించే ప్రత్యేక ప్రోటీన్లకు బదులు మొక్కల కణాలు ఏం చేస్తాయంటే నీటి పరిమాణం మార్చుకొని ఆకారం మార్చుకుంటాయి. ఓకే, మొక్కల కణాలు ఏం చేయడం వలన వాటి ఆకారం అనేది మార్చుకుంటున్నాయి అంటే నీటి పరిమాణం మార్చుకోవడం ద్వారా. ఏ మార్గాలను ఉపయోగించి అవి సమాచారాన్ని కణం నుండి కణానికి తెలియజేస్తాయంటే విద్యుత్ రసాయన మార్గాన్ని ఉపయోగిస్తాయి. దానికి ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్. మొక్కలలో ఎన్ని రకాల చలనాలు చూపుతాయంటే రెండు. ఒకటి పెరుగుదలపై ఆధారపడినది, రెండోది పెరుగుదల మీద ఆధారపడనిది. క్లియర్? బఠానీ మొక్క వంటి కొన్ని మొక్కలు నులితీగల ద్వారా ఇతర మొక్కలు లేదా కంచెలపైకి ఎగబాకుతాయి. ఈ నులితీగలు స్పర్శకి స్పందిస్తాయి అన్నమాట. నులితీగ ఏదైనా ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. దీనివలన నులితీగ ఆధారంగా చుట్టుకుంటూ దాన్ని అంటిపెట్టుకుంటది అన్నమాట. మొక్కలు ఒక నిర్దిష్ట దిశలో పెరగడం వలన ఉద్దీపనల్ని నెమ్మదిగా ప్రతిస్పందిస్తాయి. ఈ పెరుగుదల దిశాత్మకంగా ఉన్నందున మొక్క చెలిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. మొక్కల భాగాలు పెరిగే దిశలను మార్చేది ఏంటి అంటే కాంతి లేదా గురుత్వాకర్షణ. మొక్క భాగాలు పెరిగే దిశని మార్చేది ఏంటి అంటే కాంతి లేదా గురుత్వాకర్షణ. ఇక్కడ కాంతి దిశకి మొక్క ప్రతిస్పందిస్తుంది. అంటే సూర్యుడి కాంతి ఎటువైపు ఉందో అటువైపు మొక్క అనేది తిరగడం మనం గమనించవచ్చు. దీన్ని ధనాత్మక గురుత్వానువర్తనం అంటారు, దీన్ని రుణాత్మక గురుత్వానువర్తనం అంటారు. అంటే ఇప్పుడు ఇలా మొక్క ఉండేటప్పుడు మొక్కలోని వేర్లు అనేవి భూమిలోనికి వెళ్ళిపోతాయి. సో ఇది గురుత్వాకర్షణకి ఏ దిశలో ఉంటుందో అదే దిశలో ఉంది. సో కింద వైపుకు వెళ్తున్నాయి కాబట్టి దాన్ని ధనాత్మక గురుత్వానువర్తనం అంటారు. మరి మొక్క యొక్క భాగాలు అనేవి పైకి పెరుగుతున్నాయి అంటే గురుత్వ శక్తికి
గురుత్వాకర్షణకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి దాన్ని రుణాత్మక గురుత్వానువర్తనం అంటారు. మొక్కల్లో ఉన్న అనువర్తనాల్లో గురుత్వానువర్తనం ఒకటి. అందులో ధనాత్మక గురుత్వానువర్తనం అంటే వేలు కిందకి వెళ్ళడం, రుణాత్మక గురుత్వానువర్తనం అంటే మొక్కల్లో భాగాలు పైకి పెరగడం అనమాట. ఓకే, మొక్కలు భాగాలు పెరిగే దిశలను మార్చేవి ఏంటి అంటే కాంతి లేదా గురుత్వాకర్షణ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాంతి 2 రకాల అనువర్తనాలని చేస్తుంది. కాండం కాంతి వైపు వంగితే వేర్లు కాంతికి దూరంగా వంగడం ద్వారా ప్రతిస్పందిస్తాయి అన్నమాట. గురుత్వాకర్షణ బలానికి ప్రతిస్పందనగా కొమ్మలు పైవైపుకి, వేర్లు క్రింద వైపుకి పెరగడాన్ని గురుత్వానువర్తనం అంటారు. ఈ గురుత్వానువర్తనం మళ్ళీ 2 టైప్స్ కూడా చెప్పాను అనమాట. సో కాంతి 2 రకాల అనువర్తనాలు ఏంటి అంటే కాండం కాంతి వైపు వంగితే వేర్లు కాంతికి దూరంగా వంగడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఓకే, నెక్స్ట్ హైడ్రో అంటే నీరు మరియు కీమో అనగా రసాయనాలు అన్నమాట. రసాయన అనువర్తనానికి ఎగ్జాంపుల్ గా మనం అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదలని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాల అనువర్తనాలను చూసాము? కాంతి 2 రకాల అనువర్తనాలు అని చెప్పి అది తెలుసుకున్నాము. గురుత్వానువర్తనం తెలుసుకున్నాము. అందులో రెండోది ఏంటి అంటే రసాయన అనువర్తనం. రసాయన అనువర్తనానికి ఎగ్జాంపుల్ గా మనం అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదలను చూడొచ్చు. అత్తిపత్తి మొక్కలో చలనాల స్పర్శకి ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది. పగలు లేదా రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వుల చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది. మొక్కలలో పెరుగుదల సంబంధిత చలనాలు మరింత నెమ్మదిగా ఉంటాయి. అంటే పెరుగుదలకు సంబంధించిన చలనాలు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. అర్థమవుతుంది కదా? ఉద్దీపనలకు వేగవంతమైన ప్రతిస్పందనలు జరగాలి అంటే సమాచార బదిలీ చాలా త్వరగా జరగాలి. సమాచార బదిలీ త్వరగా జరగాలంటే దీనికోసం ప్రసార మాధ్యమం వేగంగా కదలగలగాలి. విద్యుత్ ప్రచోదనాలు దీనికి అద్భుత సాధనాలు, కానీ వాటి వినియోగానికి పరిమితులు ఉన్నాయన్నమాట. విద్యుత్ ప్రచోదనాలు జంతు శరీరంలోని ప్రతి కణానికి కాకుండా నాడీ కణజాలంతో అనుసంధానించబడిన కణాలకు మాత్రమే చేరుకుంటాయి. కణంలో విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి చేయబడి ప్రసారం చేయబడిన తర్వాత ఆ కణం కొత్త ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయడానికి, ప్రసారం చేయడానికి ముందు దాని యాంత్రికాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కణాలు విద్యుత్ ప్రచోదనాలను వెంటనే సృష్టించడం, ప్రసారం చేయడం సాధ్యం కాదన్నమాట. ఇవన్నీ ఏంటివి? విద్యుత్ ప్రచోదనాల యొక్క పరిమితులు అన్నమాట. మనకి వేగంగా సమాచార బదిలీ జరిగి వేగంగా ప్రతిస్పందన చేయాలంటే విద్యుత్ ప్రచోదనాలు అనేవి బాగా పనిచేస్తాయి, కానీ వాటిలో ఉన్న పరిమితులు ఇవన్నీ అన్నమాట. ఓకే, వివిధ మొక్కల హార్మోన్లు పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో సహాయపడతాయి. ఇప్పుడు హార్మోన్ల గురించి తెలుసుకున్నాం. అవి ప్రభావం చూపే ప్రదేశానికి దూరంగా ఉన్న ప్రదేశంలో సంశ్లేషణ చేయబడతాయి అన్నమాట, మరియు చర్యాశీల ప్రాంతానికి సరళంగా వ్యాపిస్తాయి. ఇప్పుడు అవి ఏం చేస్తాయి ఒక్కొక్క దాంట్లో చూద్దాం. ఆక్సిన్. పెరుగుతున్న మొక్కలు కాంతిని గుర్తించినప్పుడు ఆక్సిన్ అనే హార్మోన్ కొమ్మల కొన వద్ద సంశ్లేషణ చేయబడి కణాలు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది అన్నమాట. మొక్కకు ఒకవైపు నుండి కాంతి తగిలినప్పుడు ఆక్సిన్ కొమ్మలో నీడ ఉన్న వైపుకు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకన వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అందువలన మొక్క కాంతి వైపు పొంగినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. మొక్క కాంతి వైపు పొంగినట్లు కనిపించేలా కారణం ఏంటి అంటే ఆక్సిన్. జిబ్బరెల్లిన్. ఆక్సిన్ల వలె కాండం పెరుగుదలకి సహాయపడేది ఏంటి అంటే జిబ్బరెల్లిన్. సైటోకైనిన్లు. ఇవి కణ విభజనను ప్రోత్సహిస్తాయి అన్నమాట. పండ్లు, విత్తనాలు వంటి వేగవంతమైన కణ విభజన జరిగే ప్రాంతాల్లో అవి ఎక్కువ సాంద్రతలో ఉంటాయి. మొక్కల్లో పెరుగుదల ప్రోత్సహించడానికి సహాయపడే హార్మోన్లుగా మనం ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్ తీసుకుంటాం. మరి ఆ పెరుగుదల ఆపడానికి కూడా సంకేతాలు అవసరం. ఇప్పుడు అబ్సెసిక్ ఆమ్లం చూద్దాం. ఇది పెరుగుదల నిరోధించే హార్మోన్ అన్నమాట. దీని వలన ఆకులు వడలిపోతాయి. సో మొక్కలకి సంబంధించిన హార్మోన్ అంటే ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్, అబ్సెసిక్ ఆమ్లం. మరి వీటిల్లో పెరుగుదలకు ఉపయోగపడేది ఈ 3 అయితే పెరుగుదలను నిరోధించేది ఇది. ఓకే, ఇప్పుడు జంతువుల్లో హార్మోన్లు చూద్దాం. ఉడతకి భయం కలిగితే అది పారిపోవడానికి లేదా పోరాటానికి సిద్ధం కావాలి. దీన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటారు.
రెండు నియంత్రిత మార్గాలు అధిక శక్తిని ఉపయోగించే చాలా సంక్లిష్ట కార్యకలాపాలు అన్నమాట. పారిపోవడం కానీ, పోరాటం కానీ. మానవులతో సహా అనేక జంతువులలో అధివృక్క గ్రంథి నుండి స్రవించే అడ్రినలిన్ అనే హార్మోన్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అడ్రినలిన్ అనేది అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్. ఇది నేరుగా రక్తంలోనికి స్రవించి శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్లబడుతుంది. గుండెతో సహా లక్ష్యాంగాలు లేక నిర్దిష్ట కణజాలాలపై పనిచేస్తుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం, అందువల్ల కండరాలకి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఎక్కువ ఆక్సిజన్ సరఫరా వలన ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకి, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఇది అస్థిపంజర కండరాలకి రక్తాన్ని మళ్లిస్తుంది. ఉదర వితానం మరియు పక్కటెముకల కండరాలు సంకోచాల కారణంగా శ్వాస రేటు కూడా పెరుగుతుంది అన్నమాట. ఇటువంటి హార్మోన్లు అంతఃస్రావి వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసా, అనేక హార్మోన్ల విడుదలలో హైపోథాలమస్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు హైపోథాలమస్ పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది అన్నమాట. ఇది పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. ఇక్కడ కొన్ని చూడొచ్చు. ఇది హైపోథాలమస్, ఇది పీనియల్ గ్రంథి, ఇది పీయూష గ్రంథి అన్నమాట. ఇది థైరాయిడ్ గ్లాండ్, ఇది పారాథైరాయిడ్, ఇది థైమస్, ఇది క్లోమం. ఈ రెండు అధివృక్క గ్రంథులు అన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. థైరాక్సిన్ హార్మోన్ను తయారు చేయడానికి అయోడిన్ అవసరం. పెరుగుదలలో ఉత్తమ సమతుల్యతను అందించడానికి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వుల జీవక్రియలను నియంత్రించడంలోనూ థైరాక్సిన్ మనకు ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ సంశ్లేషణకి అయోడిన్ అవసరం. మన ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే గాయిటర్ వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. వాచిన మెడ అనేది ఈ గాయిటర్ వ్యాధి లక్షణాల్లో ఒకటి అన్నమాట. సో మన ఆహారంలో అయోడిన్ లోపించకుండా చూసుకోవాలి. థైరాక్సిన్ సంశ్లేషణకి అయోడిన్ అవసరం. అలాగే థైరాక్సిన్ చేసే ఇంకొకటి ఏంటి అంటే పెరుగుదలలో ఉత్తమ సమతుల్యతను అందించడానికి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వుల జీవక్రియలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పీయూష గ్రంథి. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లలో పెరుగుదల హార్మోన్ ఒకటి. ఇది శరీరం పెరుగుదలని, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఒకవేళ బాల్యంలో ఈ హార్మోన్ లోపం ఉంటే అది మరుగుజ్జుతనానికి దారితీస్తుంది. నెక్స్ట్ యుక్త వయస్సుకి సంబంధించిన మార్పులు. పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్, స్త్రీలలో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్లు స్రవించడం వలన ఈ యుక్త వయస్సుకు సంబంధించిన మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. మధుమేహంతో బాధపడుతుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోన్ ఇన్సులిన్ అన్నమాట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏది? ఇన్సులిన్. ఇది సరైన పరిమాణంలో స్రవించకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అనేక హానికరమైన ప్రభావాల్ని కలిగిస్తుంది అన్నమాట. హార్మోన్ విడుదల సమయం, పరిమాణం మొదలైనవన్నీ పునశ్చరణ యంత్రాంగం ద్వారా నియంత్రించబడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే క్లోమ కణాలు గుర్తించి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి అన్నమాట. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతూ ఉన్నాయనుకో ఇన్సులిన్ స్రావం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి హార్మోన్లు అండ్ వాటి విధులు అని ఒక పట్టిక ఇచ్చారు, చూద్దాము. హార్మోను, అంతఃస్రావి గ్రంథి, దాని విధులు. పెరుగుదల హార్మోన్ అనేది పీయూష గ్రంథి. విధులు అన్ని అవయవాల్లో పెరుగుదలని ప్రేరేపిస్తుంది అన్నమాట. థైరాక్సిన్ హార్మోన్ విడుదల చేసే థైరాయిడ్ గ్రంథి. ఇది శరీర పెరుగుదలకి అవసరమైన జీవక్రియలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ని క్లోమము, అది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. క్లోమం అనేది మిశ్రమ గ్రంథి అన్నమాట. టెస్టోస్టెరాన్ ముష్కాల్లో పురుష లైంగిక అవయవాల అభివృద్ధి మరియు ద్వితీయ లైంగిక లక్షణాలను నియంత్రిస్తుంది. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ బీజ కోశాల్లో, ఇది స్త్రీ లైంగిక అవయవాల అభివృద్ధి, ఋతు చక్రం మొదలైన వాటిని నియంత్రిస్తుంది. నెక్స్ట్ అడ్రినలిన్ అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం. అధివృక్క గ్రంథి అని అత్యవసర సమయాల్లో శరీరాన్ని సిద్ధం చేస్తుంది అన్నమాట. అంటే ఫ్లైట్ ఆర్ ఫ్లైట్, భయము, కోపం, పోరాటమా, పారిపోవడం అనేది నిర్ణయిస్తుంది. విడుదల హార్మోన్లు. హైపోథాలమస్ పీయూష గ్రంథిని హార్మోన్లను విడుదల చేయడానికి ప్రేరేపించేది హైపోథాలమస్. ఇప్పుడు ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ లో ఉన్న బిట్స్ చూద్దాము. క్రింది వాటిలో మొక్కలో ఉండే హార్మోన్ ఏది అంటే సైటోకైనిన్ అండి. రెండు న్యూరాన్ల మధ్య అంతరాన్ని ఎలా పిలుస్తారంటే సినాప్స్.
మెదడు దేనికి బాధ్యత వహిస్తుంది అంటే పైవన్నింటికి కూడా బాధ్యత వహిస్తుంది. ఆలోచనకు కావచ్చు, హృదయ స్పందనను నియంత్రించడానికి కావచ్చు, శరీరాన్ని సమతుల్యం చేయడంలో కావచ్చు, అన్నిటికీ కూడా బాధ్యత వహిస్తుంది. మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి కంక్లూజన్ చూసేద్దాం చాప్టర్ మొత్తం కూడా. నియంత్రణ మరియు సమన్వయం అనేది మన శరీరంలోని నాడీ వ్యవస్థ మరియు హార్మోన్ల విధి. నాడీ వ్యవస్థ ప్రతిస్పందనల్ని అసంకల్పిత ప్రతీకార చర్య, నియంత్రిత, అనియంత్రిత చర్యలుగా వర్గీకరించవచ్చు. నాడీ వ్యవస్థ సందేశాలను ప్రసారం చేయడానికి విద్యుత్ ప్రచోదనాల్ని ఉపయోగిస్తుంది. నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని సేకరించి కండరాల ద్వారా పనిచేస్తుంది. మొక్కలు, జంతువులు రెండింటిలోనూ రసాయన సమన్వయం అనేది మనకు కనిపిస్తుంది. ఒక జీవిలో ఒక భాగంలో ఉత్పత్తి చేయబడిన హార్మోన్లు ఆశించిన ఫలితం సాధించడానికి శరీరంలో మరొక భాగానికి వెళ్తాయి. పునశ్చరణ యంత్రాంగం హార్మోన్ల చర్యని నియంత్రిస్తుంది. సో ఇక్కడతో మనకి 10th క్లాస్ బయాలజీలోనే సెకండ్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ 10th క్లాస్ బయాలజీకి సంబంధించి నోట్స్ PDF కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.